మీ ఆ పిల్లి వీడియో పెట్టాం. మళ్ళీ మేము వేసిన సీడ్స్ మొక్కలు వచ్చాయి. అవి ఇంకా అంటే వీడియోలో అంత క్లియర్గా కనిపించవు, అంత చిన్నగా ఉన్నాయి. వీడియో కొంచెం 4 రోజులు పోయిన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇదిగో మా ఇక్కడ పీనట్ ఆయిల్ చూసారా, స్పెల్లింగ్ ఎలా ఉందో, అది మా డచ్ లాంగ్వేజ్లో ఆయిల్. ఇప్పుడు నేను మసాలా ఓట్స్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ రెసిపీ పోస్ట్ చేశాను కాబట్టి నేను మళ్ళీ చెప్పాను. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా హెల్తీ హ్యాబిట్స్ గురించి ఏ గిన్నెలో వండాలి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను కూడా కొంచెం వాళ్ళ నుంచో వీళ్ళ నుంచో కొంచెం ఇన్స్పైర్ అయ్యి కొంచెం విషయాలు తెలుసుకుంటున్నాను. అలా తెలుసుకున్న విషయాలు నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను, ఏ గిన్నెలో వండాలి అన్నట్టు. మనం ఏ గిన్నెలో వండినా కానీ ఆ గిన్నె యొక్క కొంచెం ఎంత మైన్యూట్గా చూసుకున్నా చిన్న పార్ట్ అనేది మనం వండిన ఫుడ్లోకి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ అందరికీ తెలిసిన విషయం, నాన్ స్టిక్ వాడకూడదు. ఎందుకు అంటే దానిపైన టెఫ్లాన్ ఉంటుంది, అది హీట్ కొంచెం ఎక్కువైతే అది కొంచెం పొగొస్తుంది, కాబట్టి అది వాడకూడదు. అదేవిధంగా గ్రానైట్కి కూడా పైన టెఫ్లాన్ కోట్ వేశాడు. నేను పెద్ద దోశ ప్యాన్ కొనుక్కున్నాను, గ్రానైట్ కదా సేఫ్ ఏమో అని. కానీ దానిపైన ఉన్నది కూడా టెఫ్లాన్ కోటే కాబట్టి అది కూడా వాడకూడదు, ఎందుకంటే ఇవన్నీ కూడా టాక్సిక్ కాబట్టి. నెక్స్ట్ మనందరి ఇళ్లలోనూ ఉండేవి అల్యూమినియం గిన్నెలు. కుక్కర్ అయితేనివ్వండి, మామూలు గిన్నెలు అవనివ్వండి, త్వరగా వంట చేయడానికి వీలుగా ఉంటుందని వాడతాం ఖచ్చితంగా. అయితే ఇది మీ అందరికీ తెలిసిన విషయం అయి ఉంటుంది. ఒక 3-4 సంవత్సరాలు వాడిన తర్వాత గిన్నె బరువు తగ్గుతుంది, అంటే దాంట్లోంచి మెటల్ కొంచెం ఫుడ్లోకి వెళ్ళిపోతుంది అనేది చాలామంది నమ్ముతారు. అయితే ఇందులోంచి రిలీజ్ అయ్యే మెటల్ ఏంటంటే థైరాయిడ్ టాక్సిక్ మెటల్. దీనివల్లనే ఈ గిన్నెలు వాడకం వల్లే అవ్వచ్చు, మోస్ట్లీ మన కంట్రీ అంతా కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో నిండిపోయింది నిజంగా. కొంచెం సేపు బ్రేక్ ఇస్తానే, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. వాళ్ళు చూసారా, మనం అటు వెళ్ళగానే అక్క ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నట్టుగా గిన్నెలోంచి బయటకు వచ్చి మరీ చూస్తున్నాయి ఇక్కడ నా కోసం. అయినా మనం టాపిక్లోంచి డీవియేట్ అయిపోతున్నాం. అల్యూమినియం గిన్నెల వరకు వచ్చాం కదా, నెక్స్ట్ టాపిక్ స్టీల్ గిన్నెలు. అందరికీ తెలుసు స్టీల్ అనేది పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు. అయితే దాంట్లో మార్కెట్లో దొరికే ఏ స్టీల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మామూలుగా కాపర్ బాటమ్ ఉన్న స్టీల్ ఐటమ్స్ మనం చాలామంది వాడతాం, ఎందుకంటే త్వరగా వేడవుతాయి, బాగున్నాయని. కానీ ఆ కాపర్ బాటమ్ ఉన్న స్టీల్ గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్కి త్వరగా రియాక్ట్ అయిపోయి ఫుడ్ని ఎసిడిక్గా మారుస్తాయి, కాబట్టి కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. ఇంకా స్టీల్ గిన్నెలు ఏముంటాయి, బాగా షైన్ వచ్చే గిన్నెలు ఉంటాయి. అంటే స్టీల్ గిన్నెలకి షైన్ బాగా రావడం కోసం వాళ్ళు నికెల్ని కలుపుతారు. నికెల్ అన్నది చాలా టాక్సిక్ మెటల్ అది. సో మామూలుగా చేసే స్టీల్ గిన్నెలు క్రోమియం నికెల్ మిక్స్ చేస్తారు. మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే క్రోమియం పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉండాలి, నికెల్ అనేది తక్కువ ఉండాలి. ఇప్పుడు నేను వాడే ఈ 2 కుక్కర్లో నేను ఒకటి అన్నం వాడుతున్నాను, ఒకటి పప్పుకు వాడుతున్నాను. చాలామంది అల్యూమినియం కానీ ఇండాలియం కానీ అవాయిడ్ చేసి స్టీల్ కుక్కర్లు వాడుతున్నారు. అయితే స్టీల్ కుక్కర్ ఎంతవరకు మంచిదో చూద్దాం. మనం ఏ కుక్కర్ ఇవ్వనివ్వండి, గిన్నె ఎలాంటిదైనా కానీ, కుక్కర్లో వండే పదార్థం ఏదైనా కానీ అది విచ్ఛిన్నం అవుతుంది. అంటే సైన్స్లో చెప్పాలంటే ఇప్పుడు విడిపోయి ఉడుకుతుంది అనమాట అది. సో అలా విచ్ఛిన్నం అయిపోయి ఉడికినప్పుడు ఏమవుతుంది, మొత్తం ఆల్మోస్ట్ వైటల్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో 90% వరకు కూడా పోతాయండి. స్టీలు కూడా వాడుకోకూడదు, ఇంత ఉందా స్టీల్లో కూడా అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ బ్రాస్ ఐటమ్స్ మనం వాడతాం కదా, ఇత్తడి గిన్నెల్లోకి వెళ్ళిపోవచ్చు. ఇత్తడి గిన్నెలు ఏవైతే ఉన్నాయో వాటిలో వండినప్పుడు 93% అనేది మనం ఫుడ్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా సేవ్ చేసుకోగలుగుతాం. అందులో ఎలా వండినా కానీ మనకి ఎక్కువ మనం వండే దాంట్లోంచి వచ్చే న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన బాడీ వరకు చేరుతాయి అన్నమాట. అల్యూమినియం వండితే అందులో ఓన్లీ 13% మాత్రమే మనకి మిగులుతున్నాయి. సో బెటర్ కదా మనం ఈ ఇత్తడి గిన్నెలో వండుకోవడం, ఎందుకంటే 93% వస్తుంది. అదే ఇత్తడి కాకుండా కంచు గిన్నెలు అంటారు చూసారా, ఆ కంచు గిన్నెలు అయితే 97% వరకు మనం ఫుడ్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా సేవ్ చేసుకోగలుగుతాం. ఇంకా దీనికన్నా ద బెస్ట్ ఏంటంటే మట్టి కుండలు. మరి మనం వండడం ఈ పొయ్యిల మీద అంతా చేతన అవుతుందో లేదో, అదైతే మాత్రం 100% న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మనందరికీ ఒక ఐడియా అంటూ ఉంది కాబట్టి ఇప్పుడు మన చేతుల్లోనే మనం ఏమన్నా మార్చుకుందామా, ఏవే వాడదామా అని మనం డిసైడ్ అవ్వచ్చు. ఆపేస్తున్నాను ఇంకా ఆ టాపిక్, ఎందుకంటే పచ్చి పులుసు చెప్దాం అనుకున్నాను, ఈ పాటికి రెసిపీ అంతా అయిపోతుంది అని. ఫస్ట్ పచ్చి పులుసు మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, తెలంగాణ స్టైల్ అనమాట. ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. ఆ కుక్కర్ మీద ఎందుకు క్లాత్ పెట్టాను చూసారు, అది పప్పు ఒక్కొక్కసారి నీరు కొంచెం ఎక్కువైతే చుట్టూ తుళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంకా క్లాత్లోనే ఉంటుంది, అందుకని పెట్టాను. మా చిన్నోడు హెల్ప్ చేస్తున్నాడు, నేను కాలుస్తా అని. వచ్చి చిల్లీస్, యాక్చువల్లీ పచ్చి పులుసుకి ఏంటంటే చింతపండు నానబెట్టి కొంచెం ఆ మాత్రం పలుచగా తీసుకొని పచ్చిమిర్చిని ఇలా కాల్చుకోవాలన్నమాట. కాల్చుకొని దాన్ని ముక్కలుగా కానీ లేకుంటే కొంచెం చిన్న పీసెస్ చేత్తో నైఫ్తో మిక్స్ చేసేసుకొని దాన్ని అందులో వేసుకోవాలి. కొంచెం సాల్ట్,
ఇదేంటంటే పల్లీలు నువ్వులు పౌడర్ అనమాట. కొంచెం వేపి పల్లి నువ్వులు కొంచెం పౌడర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా చేసుకోవడానికి. దాంట్లో ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసి ఇలా స్పూన్తో కాకుండా చక్కగా చేతితో బాగా పిసికితే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పచ్చిపులుసులోకి దిగుతాయి. దానికి ఇంకా పోపు పెట్టేసి మనం వేసేసుకుంటాం అంతే తప్ప దీన్ని ఇంకా చారు అదే మరిగించం. పచ్చిపులుసు అంటే అందుకనే పచ్చిపులుసు అంటారు, మరిగించం అనమాట. సో ఈ పెద్ద గిన్నె ఎందుకు పెట్టంటే ఈ పోపు దీనికి, మళ్ళీ తర్వాత పప్పుకు కూడా పోపు వేసేసుకోవడానికి. నాకు చెప్పిన ఫ్రెండ్ అయితే ఈ పోపును కూడా వేసి దాన్ని కూడా బాగా చేత్తో బాగా కలిపేస్తుంది అనమాట. నేనైతే ఎందుకో ఎండుమిర్చి ఇవన్నీ కూడా నేను అలాగే ఉంచేస్తాను, మళ్ళీ కలపను. ముందు కొంచెం బాగా ఉల్లిపాయలు ఇవంతా కూడా రసం దిగిపోతుంది కదా, ఇంకంతే. ఇదైతే నేను కలపకుండా అలాగే వదిలేస్తాను అనమాట. అదే కలపడం అంటే చేత్తో పిసకడం, బాగా నలిపేసి మిక్స్అప్ చేయను. మీలో ఎంతమంది పోపు ఇలా వేస్తారు అంటే అది తులుతుంది కదా బాగా, అలా తుల్లకుండా నేను తీసుకెళ్ళి కుక్కర్ని దాని మీద బోర్లించేసి పెడతాను. సో కొంచెం దాన్ని ఆ తుళ్ళడం తగ్గిన తర్వాత అప్పుడు తీసి ఆపేస్తాను అనమాట. రెడీ అయిపోయి లంచ్ అయిపోయిన తర్వాత ఒక డిఫరెంట్ ఐటెం ట్రై చేస్తున్నాం అనమాట. వచ్చింది చూడండి. హలో, ఇప్పుడు మేము ఎగ్లెస్ జీబ్రా కేక్ చేసుకుంటున్నాం. జీబ్రా కేక్ మేము 2 ఫ్లేవర్స్తో చేస్తున్నాము. ఒకటి వెనీలా ఫ్లేవర్, ఒకటి వాడికి ఒకటి నాకు. అంటే బౌల్ సెపరేట్ చేసేసుకున్నాం ఎవరిది వాళ్ళు మిక్స్ చేసుకోవడానికి. దానికోసం హాఫ్ కప్ కాదు ఫస్ట్ పావు కప్పు ఆయిల్ వేసాను 2 బౌల్స్లో. నెక్స్ట్ హాఫ్ కప్ పెరుగు, ఇంకా హాఫ్ కప్ షుగర్ వేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకోవాలి. అమ్మ నువ్వు అప్పుడే స్టార్ట్ చేస్తావా? ఆగు, నేను మిక్స్ చేస్తాను, నువ్వు లాస్ట్లో చేయి. నేను కూడా చేస్తాను, ఆగరా. మేము ఇందాక ఇందులో వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి, మర్చిపోయాం. ఇప్పుడు వేసుకుంటున్నాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ టైం మేము కప్ కేక్స్ చేసినప్పుడు ఫెయిల్ అయ్యాం కదా, ఆ పిండి తేలేదు, వేరే పిండి తీసుకొచ్చాను. 1 గ్లాస్ 2 బౌల్స్లో కాదు ఫస్ట్ వెనీలా దాంట్లో 1 గ్లాస్ వేసాను పిండి, అండ్ కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా వేసాను. ఇప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ కోసం 75% అంటే 3/4 కప్ పిండి అండ్ 1/4 కప్ ఈ కోకో పౌడర్ వేసి దాంట్లో కొంచెం సోడా, కొంచెం చాక్లెట్ పౌడర్ అంటారు దాన్ని, కోకో పౌడర్ అంటారు. అదేంటిది అది? ఆ గొయ్యండి అలా పెట్టా. The volcano is exploding. అది వోల్కానోవా? పెట్టి అదిగో మొత్తానికి జల్లించాము. జల్లెడ పెద్దది అయిపోయి గిన్నెలు చిన్నగా అయిపోయి ఏదో కష్టపడి జల్లించి మిక్స్ చేసుకుంటాం. ఎలా మిక్స్ చేసి కట్ అండ్ ఫోల్డ్లో మిక్స్ చేసాము. మిక్స్ చేసి 2 పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ట్రే తీసుకొని కిందన నెయ్యి రాసుకొని లేకపోతే ఆయిల్ బటర్ ఏదైనా గ్రీస్ చేసుకోవచ్చు. నా దగ్గర బేక్ పేపర్ ఉంది, నేను అది వేసాను సేఫ్గా. ఫస్ట్ 1 స్పూను వనీలా ఫ్లేవర్తో వైట్గా ఉన్న ఈ బ్యాటర్ వేసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను వేస్తాను చాక్లెట్ స్పూన్. వేదుగాని ఇదిగో నేను హెల్ప్ చేస్తాను. మధ్యలో కరెక్ట్గా సెంటర్లో వేయాలి జాగ్రత్తగా. ఇలా ఒక చాక్లెట్ స్పూన్ ఒకటి, మేము యాక్చువల్లీ ఒకటి వేసాం, అవసరం లేదు. ఒక 3 స్పూన్లు ఈ వైట్ది ఒకటి అండ్ ఒక 3 స్పూన్లు చాక్లెట్ వేసుకుంటే మేబీ లాస్ట్కి బాగా వస్తుంది అనుకుంటాం. అవి బాగా దగ్గరగా అయిపోయాయి లేయర్స్ అన్నీ. ఇప్పుడు నేను చాక్లెట్ వేస్తా. జాగ్రత్తగా సెంటర్లో వేసుకోవాలి. మనవి స్పూన్లు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. జాగ్రత్తగా సెంటర్లో వేసుకొని కొంచెం నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకుంటూ కొంచెం ఒకసారి వెయిట్ చేస్తే అది ఆటోమేటిక్గా నెమ్మదిగా ఇలా పక్కకి జారుతుంది. ఇదిగో మొత్తం అన్ని లేయర్స్ వేసుకున్నాక ఇలాగా డిజైన్ వేసుకోవాలి. ఒక చిన్న స్టిక్ టూత్ పిక్, నా దగ్గర టూత్ పిక్ లేదు, నేను అగ్గిపుల్ల తీసి దాంతో వేస్తున్నా డిజైన్స్. అగ్గిపుల్ల అంటే ఏంటి? ఫైర్ పెట్టేది అది. బ్యాక్ సైడ్ చేసుకుంటున్నాం. ఎస్, బ్యాక్ సైడ్ పెట్టాను. బాగుందా? ఐ లైక్ ద డిజైన్. 2 times ట్యాప్ చేసుకుని దీన్ని 180 degrees దగ్గర నేను 35 minutes పెట్టాను. ఆ టైంకి నాకు బేక్ అయింది. ఇది ఒక ఫోర్క్ గుచ్చి నేను నైఫ్ గుచ్చి చెక్ చేసుకుంటున్నాను. క్లీన్గా వచ్చింది కాబట్టి అయిపోయింది. ఆగు, చల్లగా అవ్వనివ్వాలి. ఇగో చెప్తాను కదా, మా వాడు అసలు ఆగనివ్వలేదు. అది వేడిగా పొగలు వస్తున్నప్పుడే కట్ చేస్తామేమో, అందుకని చూసారా ఎలా మొత్తం పక్కనంతా నీట్గా రాలేదు. చల్లగా అయిన తర్వాత మాత్రం బాగా వచ్చింది. అప్పటికి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది నేను సైడ్లో అదే కన్నం పెట్టింది, పెద్ద కన్నం. సో ఇంతటితో వీడియో అయిపోయింది. మీరు కూడా ఇలాంటి కేక్ చేసుకొని స్మిచి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్.